నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ టిడ్కో గృహాలను ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ఆకస్మికంగా పరిశీలించారు. ప్రజలతో నేరుగా మాట్లాడి డ్రైనేజ్, రోడ్లు, తాగునీటి సమస్యలు తెలుసుకున్నారు. గత ప్రభుత్వ హయాంలో నిర్మాణ నాణ్యత లోపాల వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. అర్హత లేని వారు ఇళ్లను ఆక్రమించడం, అద్దెకి ఇవ్వడం, షాపులుగా వినియోగించడం వంటి ఫిర్యాదులను కలెక్టర్, సంబంధిత మంత్రి దృష్టికి తీసుకువెళ్తామని తెలిపారు. నిలిచిపోయిన వాటర్ ట్యాంక్ పనులను వెంటనే ప్రారంభించాలని ఆదేశించారు. అది ఇందాక చూసాము పైన అది చేసి ప్లాస్టిక్ వేయాలమ్మా. ప్లాస్టిక్ పైపులు వేస్తే నీకు ఇవి మొన్న చెప్పినారు మేడం. ఎట్లా చేయాలి? అవి తీపిస్తాం, ఓపెన్ చేయడానికి పగిలిపోయింది. బాడెక్కుతున్నావు ఏడా? ఎవరు నీకు బాడెక్కిస్తున్నావు? మన భూమా మన ధీమా కార్యక్రమము, అదేవిధంగా ఏదైతే ఇంటింటికి తెలుగుదేశము కార్యక్రమం ఉందో అవన్నీ కూడా ఈరోజు ఈ ఏరియాకి వచ్చి చేయడం జరిగింది. నిజంగా ఈ ఏరియాకి ఎప్పుడు ఎన్నిసార్లు వచ్చినా కూడా ఒకే సమస్య పదే పదే చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా ఇక్కడ మెయింటెనెన్స్ ప్రాబ్లము, అదేవిధంగా గతంలో వైసీపీ ప్రభుత్వంలో కట్టిన ఈ హౌసెస్ కి సరిగ్గా క్వాలిటీ సరిగ్గా లేకపోవడం వల్ల చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ఇక్కడ ఈ టిడ్కో హౌసెస్ గతంలో చంద్రబాబు నాయుడు గారు పేదవాళ్ళకి ఎవరికైతే మనము టౌన్ లో, సిటీలలో స్థలాలు ఇవ్వడం ఇబ్బంది అవుతుందో అటువంటి వాళ్ళకి కట్టించడానికి టిడ్కో హౌసెస్ అప్పట్లో పెట్టడం జరిగింది. ఈ టిడ్కో హౌసెస్ మెయిన్ ఉద్దేశం కూడా ఏంటంటే, ఏ ఏరియాలో ఉన్న వాళ్ళు ఆ టిడ్కో హౌసెస్ వాళ్ళకి, ఇల్లు లేని వాళ్ళకి, స్థలం లేని వాళ్ళకి, ఇబ్బంది ఉన్న వాళ్ళకి మాత్రమే ఆ ఇల్లు కేటాయించాలని చెప్పి గతంలో అందరూ కూడా అనుకొని ఈ టిడ్కో హౌసెస్ కట్టించడం జరిగింది. కట్టించిన తర్వాత ఇక్కడ ఏమవుతుందంటే, గత ప్రభుత్వంలో అంటే వైసీపీ ప్రభుత్వంలో అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇష్టం వచ్చినట్టు ఎవరికి పడితే వాళ్ళకి ఇళ్ళకి ఇచ్చేసి, బాడెకి ఎవరికి పడితే వాళ్ళకి ఇళ్ళకి ఇచ్చేసి, వాళ్ళు బయట వాళ్ళు సపరేట్ గా ఎక్కడ ఉంటూ ఇది బాడెకి ఇచ్చి తప్పుగా ఉపయోగించుకున్నారు. అదే కాకుండా ఒక్కొక్కరికి 2 లేదా 3 ఇల్లు కూడా ఉన్న వాళ్ళు కూడా ఇక్కడ చాలా మంది ఉన్నారు. సో ఆల్రెడీ ఇల్లు ఉన్న వాళ్ళు ఇలా చాలా కంప్లైంట్లు టిడ్కోలో ఉన్నాయి. ఇవన్నీ కూడా గ్రహించడం జరిగింది. చాలా మందికి ఇక్కడ ఇబ్బందులు ఉన్నాయి. అవన్నీ కూడా సేకరించి అవన్నీ కూడా మనకి కలెక్టర్ గారికి, తర్వాత మినిస్టర్ గారికి కూడా ఇన్ఫార్మ్ చేసి, ఇది మొత్తంగా ఎక్కడైతే ఈ డ్రైనేజ్ ప్రాబ్లం ఉందో, రోడ్స్ ప్రాబ్లం ఉందో, అప్రోచ్ రోడ్ ప్రాబ్లం ఉందో, తాగునీటి ఏది ఇందాకే కాంట్రాక్టర్ తో మాట్లాడడం జరిగింది. ఆ ట్యాంక్ పెట్టారు, ఆ ట్యాంక్ ఇంతవరకు దాన్ని కట్టించలేక దాన్ని అక్కడ మధ్యలో ఆపేయడం జరిగింది. సో ఆయనతో కాంట్రాక్టర్ తో కూడా మాట్లాడి ఆయనకు కూడా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. వెంటనే వచ్చి పనులు మొదలు పెట్టమని చెప్పాను, రేపే స్టార్ట్ చేస్తామని చెప్పడం జరిగింది. సో ఈ టిడ్కోకి ఇక్కడికి రావడము, దీనికి చాలా మెయింటెనెన్స్ కూడా చాలా చేయాల్సిన అవసరం ఉంది. ఒక చిన్న కన్ఫ్యూజన్ కూడా ఉంది. ఇది మున్సిపాలిటీ వాళ్ళు మెయింటెనెన్స్ చేయాలా లేకపోతే టిడ్కో వాళ్ళు చేయాలనేది కూడా ఒక కన్ఫ్యూజన్ ఉంది. అది కూడా మినిస్టర్ గారితో మాట్లాడి సరైన గైడెన్స్ తీసుకొని ఇక్కడ అంతా కూడా మెయింటైన్ చేయడం జరుగుతుంది. ఓకే, ఇలా చూడు షాపులు పెట్టుకోవడానికి కాదు కదా, తీసేది 2 రోజులు నీళ్ళు కారుతున్నాయా? అది ఇందాక చూసాము పైన అది చేసి ప్లాస్టిక్ వేయాలమ్మా. ప్లాస్టిక్ పైపులు వేస్తే నీకు ఇవి మొన్న చెప్పినారు మేడం. ఎట్లా చేయాలి? అవి తీపిస్తాం, ఓపెన్ చేయడానికి